షాయ భక్త మహాశైలకు శ్రీ గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయం పెద్దగుడి ధనుర్మాసంలో జరిగే దశావతారాల కళ్యాణాలకు మరియు వివిధ రకాల కార్యక్రమాలకు ఆహ్వానం పలుకుతుంది. ఈ నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు సుదర్శన హోమంతో మొదలవుతాయి దశావతారాల కళ్యాణాలు. మరి అలాగే 28వ తేదీ ఉదయం 10 గంటలకు సుదర్శన హోమము మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అనేది అత్యంత వైభవంగా జరుగుతుంది ఆఖరి రోజు. అలాగే 30వ తేదీ మనకు ముక్కోటి ఏకాదశి రోజున ఆలయం మొత్తం కూడా ఎంత పెద్ద విశాలమైనటువంటి ప్రాంగణము మొత్తము వివిధ రకాల సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి వివిధ రకాల పువ్వులతోటి ఆలయాన్ని అలంకరించి ముక్కోటి ఏకాదశి అనేది ఉత్తర ద్వార దర్శనము భక్తులకు వేకువజామున 4 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని సంవత్సరం మొత్తం కూడా కుతూహలంగా ఉంటారు. వారందరికీ కూడా మనకి గుంటూరు నగరంలోనే ఇంత గొప్ప అవకాశం ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతో పాటు బంగారు దక్షిణావృత శంకుతీర్థం తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలి. అలాగే 1వ తేదీన స్వామివారికి విశేషంగా వివిధ రకాల పుష్పాల అలంకరణ, అలాగే 13వ తేదీ విశేషంగా మనకు ఎక్కడా జరగనటువంటి గోదాదేవి కళ్యాణం, వివిధ రకాల కళ్యాణాలు మనకు దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. దశావతారాల కళ్యాణాలు కూడా మనకి రాష్ట్రంలో ఎక్కడా జరగవు. రాష్ట్రంలో ఒక 2-3 ప్రాంతాల్లో మాత్రమే జరుగుతాయి. అలాగా గోదాదేవి కళ్యాణం కూడా మనకి ఎక్కడా జరగదు రాష్ట్రంలో. భోగి పండుగ రోజున గోదాదేవి కళ్యాణం ఉదయము 9:30 టైంకి జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభమవుతుంది. గోదాదేవి కళ్యాణం అనేది కళ్యాణము కాని పిల్లలకు ఈ కళ్యాణంలో పాల్గొంటే కళ్యాణం అవుతుంది అనేటువంటి ఒక నమ్మకం అనేది ఈ దేవాలయం ఏర్పాటు చేసుకుంది. ఆ నమ్మకానికి తోడుగానే మనకి ఈ సంవత్సరం కూడా మకర సంక్రాంతిలో భాగంగా భోగి రోజున విశేషంగా గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది గోదాదేవి కళ్యాణంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. మకర సంక్రాంతి రోజున స్వామివారికి విశేషంగా వేకుంజామున 4 గంటల నుంచే చందన అలంకరణం అనేది ఉంటుంది. పండుగ రోజున చందన అలంకరణం అనేది ఇంకా మనకి రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. కాబట్టి మన గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మకర సంక్రాంతి రోజున చందన అలంకరణతో పాటు సాయంత్రము 6 గంటలకు మకర జ్యోతి దివ్య దర్శనము, పడి పూజ కార్యక్రమం అనేవి ఆలయంలో నిర్వహించనున్నారు. కాబట్టి గోరంట్ల గ్రామస్తులు, గుంటూరు నగర గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా, నగరవాసులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కాగాలని ఆలయ కమిటీ వారి తరఫున తెలియజేసుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ.